మినీ ప్రపంచానికి స్వాగతం అండి. ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చాలామంది చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే ఉపాధ్యాయుల మీద మితిమీరిన పనిభారాన్ని మోపడంతో పాటు వారికి సంబంధించిన అంశాలలో వేరే శాఖలకు చెందిన వారిని ఇన్వాల్వ్ చేయటం అనేది ఉపాధ్యాయులు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేని అంశంగా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారు, వారి మనోభావాలు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకునేందుకు సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పఠాన్ బాజీ గారి దగ్గరికి రావటం జరిగింది. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్కారం. ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు అని అంటున్నారు. ఎందుకు ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు? ఇప్పుడు తాజాగా ఈ విద్యా వ్యవస్థలోకి వచ్చిన మార్పులు ఏమిటి, లేదా కొత్త విధానాలు ఏమిటి? నమస్కారం సార్. మీకు మన మినీ ప్రపంచ వీక్షకులందరికీ మా మనోవేదనని సమాజానికి తెలియజేయడం కోసం చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక చిన్న విషయము, నన్ను కొందరు ఒక రాజకీయ పార్టీకి మరికొందరు ఇంకో రాజకీయ పార్టీకి అనుసంధానం చేస్తూ నేను చేస్తున్నటువంటి విశ్లేషణలో కాస్త అక్కడక్కడ నాకు కొన్ని విషయాలు కనిపించినాయంటే ఈ మెసేజ్ల రూపంలో కానీ వాటిలో కానీ, ఎవరు మంచి చేస్తే అది మంచి అని, ఎవరైనా చెడు చేస్తే అది చెడు అని చెప్పడం అనేటటువంటిది అలవాటు. కాబట్టి కొన్నిసార్లు నేను ఒక పార్టీ వ్యక్తిగా, మరి కొన్నిసార్లు మరొక పార్టీ వ్యక్తిగా అనిపించడం అనేది సహజం. ఎవరైనా సద్విమర్శ చేస్తే దాన్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాం. అలాగే రాజకీయ పార్టీల అభిమానంతోనూ రాజకీయ నాయకుల అభిమానంతో దయచేసి నన్ను చూడొద్దని, ఉన్న వాస్తవాలను మాత్రమే నేను చెప్తానని, చెప్పినటువంటి వాస్తవాలు ఏవైనా నేను తప్పులు దూరులు ఉన్నట్లయితే నాకు తెలియజేస్తే నేను దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ, మీరు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం, ప్రస్తుత విద్యా వ్యవస్థలో అనేకమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి విద్యా వ్యవస్థ, అందులో ముఖ్యంగా బలైపోతున్నటువంటి ఉపాధ్యాయ వర్గం. ఈ ఉపాధ్యాయ వర్గానికి, ఈ విద్యా వ్యవస్థకు ఒక కొత్త గొడ్డలి పెట్టేంటంటే, మరి అది అమలుకు నోచుకుంటుందా నోచుకోదా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఏదైనా సరే సంస్కరణ అనే పేరుతోటి ఒక అంశాన్ని విద్యా వ్యవస్థలో చొప్పించడం కోసం ప్రయత్నం చేసేటప్పుడు చిన్న లీక్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పెద్ద డిబేట్, చిన్న విషయం చాలా పెద్ద డిబేట్ ఏంటంటే, విద్యా వ్యవస్థలో పాఠశాలల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతని మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వేరే శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు అప్పగించడం. నేను అడుగుతాను ఒక ప్రశ్న, విద్యా వ్యవస్థలో మేము చేస్తున్నటువంటి ఉపాధ్యాయులుగా, మేము చేస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులుగా మా వాళ్ళు చేస్తున్నటువంటి పనుల మీద మీరు పర్యవేక్షణ కోసం వేరే శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తుల్ని అధికారులు నియమిస్తే, సరే దాన్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, వాళ్ళ శాఖలో వాళ్ళకేం పని లేక మీరు మా శాఖ మీద వాళ్ళకు అజమాయిషి ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళంతా వైట్ పేపర్ లాగా 100% వాళ్ళకి అప్పగించినటువంటి పనులని సమర్థవంతంగా వాళ్ళు పనులు చేసిన తర్వాత ఏ మచ్చ లేనటువంటి అధికారులను నియమిస్తున్నారా, లేకుంటే మా శాఖలో అంటే విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఏ అక్రమాల గురించి తవ్వి తీయడం కోసం వాళ్ళని మీరు నియమిస్తున్నారు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ అక్రమాలను ఆపే ఉద్దేశంతో వాళ్ళని నియమిస్తున్నారో ముందు ఉపాధ్యాయ వర్గానికి సరైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. మా శాఖను పర్యవేక్షించడానికి ఒక రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, అలాగే వాటర్ రిసోర్సెస్ శాఖ, లేకుంటే మెడికల్, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారైనా మా మీద మరి పర్యవేక్షణకి నియమించడానికి అవకాశం ఉంది చెప్పుకుంటున్నటువంటి దాని ప్రకారంగా. నేను అడుగుతాను, ఒక ఉపాధ్యాయుడిని రెవెన్యూ శాఖ మీద పర్యవేక్షణ కోసం ఉపయోగించే దమ్ము మీకుందా? అలాగే పోలీస్ శాఖ మీద ఒక ఉపాధ్యాయుడిని పర్యవేక్షణ కోసం నియమించే దమ్ము మీకుందా? అలా ఉన్నట్లయితే ఏ శాఖలో ఏమి జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ అసమర్థమైనటువంటి పనులు జరుగుతూ ఉన్నాయో, ఎక్కడ ఏ లోసుకులు ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవడం కోసం మేము కూడా ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నాం. అత్యంత నిబద్ధతతోటి పనిచేసేటటువంటి శాఖల్లో విద్యాశాఖ ఒకటి. పదే మా నిజాయితీని, మా నిబద్ధతని శంకించేటువంటి పనులు
ఈ అధికారులు మానుకోవాలి. తప్పుడు సలహాలు ఇస్తే వాటిని తీసుకొని దాన్ని అమలుపరిచే విధంగా, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకునే నాయకులు కూడా, ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ విధానాలు మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ మీరు అజమాయిషీ ఇవ్వదలుచుకుంటే అన్ని శాఖల మీద అందరికీ అజమాయిషీ ఇవ్వండి, అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏమి రెవెన్యూ శాఖలు ఇప్పుడు ఏమి సమస్యలు ఏమి లేవా? వాళ్ళు కూరకనే కూర్చొని ఉన్నారా మా మీద పర్యవేక్షణకు వేయడానికి? పోలీస్ శాఖలో ఏమి లేవా వాళ్ళు మా మీద పర్యవేక్షణకు వేయడానికి? అలాగే మా శాఖలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మిగతా శాఖల మీద పర్యవేక్షణకు వేసేటటువంటి ఆలోచన ఉంటే మేము దీన్ని స్వాగతిస్తామని చెప్తున్నాం. అంటే మీ మీద వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని పర్యవేక్షణకు వేశారంటే ప్రభుత్వ ఆలోచన ఉపాధ్యాయులు పనిచేయటం లేదనా, లేకపోతే సమర్థవంతంగా పనిచేయటం? ఏం లేదు సార్, ఒక దొంగ ఒక ఇంట్లో చొరబడాలంటే ఆ ఇంటికి కాపలాగా నిజాయితీగా ఉన్నటువంటి కుక్కకి పిచ్చి కుక్క అని పేరు పెట్టి దాన్ని చంపించేసేయాలి ముందు. ఇప్పుడు ఇక్కడ ఎంతో కొంత చైతన్యవంతంగా ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద గళం విప్పేటటువంటి వర్గం ఏదైనా ఉందంటే ఉపాధ్యాయ వర్గం. మిగతా వర్గాలన్నీ కూడా చైతన్యవంతంగా ఉన్నప్పటికీ వాళ్ళకున్నటువంటి పరిధిలో, వాళ్ళకున్నటువంటి నిర్బంధం మేరకు వాళ్ళు మా గొంతెత్తి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. మీరు చూస్తూ ఉంటారు, డిఏ గురించి అడిగినా టీచర్లు అడగాల, పిఆర్సీ గురించి అడిగినా టీచర్లు అడగాల, ఏదైనా ఒక అన్యాయం అక్రమం జరిగితే టీచర్లు అడగాల. మిగతా డిపార్ట్మెంట్ అంత ఫ్రీగా అడగడానికి అవకాశం ఉండదు. కాబట్టి మా నోరు నొక్కడానికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా మేము భావిస్తాము. అంటే మీరు ఏది అడగటానికైనా ముందు రోడ్డు మీదకి వచ్చేది ఉపాధ్యాయులు కాబట్టి అటువంటి ఉద్యమ ధోరణిలోకి వెళ్లకుండా అణిచివేయటానికి, మిమ్మల్ని అణిచివేయటానికి ఇటువంటి విధానాలని ప్రోత్సహిస్తున్నారని అనుకోవాలి. మేము అదే భావిస్తున్నాము. అలాగే ఇప్పటికి తక్కువేం జరగడం లేదు, మా మీద జరుగుతున్నటువంటి దమనకాండ తక్కువేం జరగడం లేదులే. కానీ అధికారులు అనేక రకాలుగా మమ్మల్ని హింసించడానికి, అసలు పాఠ్య బోధన అనేటటువంటి అంశం తప్ప మిగతా అన్ని అంశాల మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఒక గూగుల్ ఫామ్ పెడతారు, సాయంత్రానికి మొత్తం డేటా మొత్తం కలెక్ట్ చేసి అర్జెంట్. ఈ అర్జెంట్ అనే మాట కనీసం ఒక 7-8 సంవత్సరాల నుంచి మొదలైంది సార్. అత్యవసర డిపార్ట్మెంట్లైన మెడికల్ కావచ్చు, లేకుంటే ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవి మాకంటే ఇప్పుడు ప్రస్తుతం వెనకే ర్యాంకింగ్లో ఉంటాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మోస్ట్ అర్జెంట్ అనే మాట ఎక్కువగా మాకు వచ్చేటటువంటి మెసేజ్లోనే కనబడతా ఉంది. మరి అధికారులు విద్యాశాఖని అత్యవసర శాఖగా ఎప్పుడు మార్చారో నాకైతే అర్థం కావట్లా. డేటా ఎన్నిసార్లు ఇస్తామండి? ఉద్యోగంలో చేరి 16 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసి ప్రతి సంవత్సరం ఇచ్చిన డేటానే మరలా పేపర్లో ఇస్తాము, సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ, రకరకాల కాపీలు. దాన్ని నేను మళ్ళీ నిరూపించుకోవడం, దానికి స్టాంపులు వేయించుకోవడం, దాని సంతకాలు పెట్టించుకోవడం. ఒక్కసారి ఇచ్చిన డేటాని మీరు సేవ్ చేసుకోలేరా? అంత అసమర్థంగా ఉన్నారా అధికారులు? ఆ విధంగా ఉందా విద్యాశాఖ? దాన్ని ఆ విధమైనటువంటి విషయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మేము నోరెత్తితే ఖబర్దార్ అనే విధంగా ఉండడం కోసం మాత్రమే ఈ విధమైనటువంటి ఈ దొడ్డిదారి అణచివేత ధోరణిని అవలంబిస్తున్నారని మాకు అనిపిస్తూ ఉంది. అది వాస్తవమో కాదో మాకు తెలియదు, కానీ మాకు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఒకవేళ ఎవరైనా అధికారి పర్యవేక్షణ కోసం వేస్తే నువ్వు పాఠం సరిగా చెప్పలేదు అనేటువంటి విషయాలు ఎవరు అడగడానికి అవకాశం లేదు. ఎందుకంటే 100% పాఠాలు చెప్పకుండా తప్పించుకు తిరిగేటటువంటి వాళ్ళు 1%, 2% మీకు ఎవరైనా కనపడతారేమో. కానీ అది కూడా ఆరోగ్య సమస్యల రీత్యా, రకరకాలైనటువంటి వాళ్ళ పర్సనల్ సమస్యల రీత్యా తప్పించుకు తిరిగే ఉపాధ్యాయుడు ఎవరు లేరు. అదే సందర్భంలో మేము కూడా సిద్ధంగానే ఉంటాం. మమ్మల్ని ప్రశ్నించినటువంటి అధికారి ఏం చేస్తూ ఉంటాడు, ఆయనకి ఇచ్చిన అసలు వర్క్ ఏంటి, ఇవన్నీ కూడా చూడడానికి కోసం మేము సిద్ధంగానే ఉంటాం. ఆ నియమించినటువంటి మా విద్యాశాఖ అధికారులను కూడా మేము ఏ విధంగా ఎదుర్కోవాలో ఆ విధంగా ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. అంటే గత ప్రభుత్వ హయాంలో టీచర్ల మీద బాగా ఒత్తిడి పెంచారు, యాప్లు తీసుకొచ్చి. తర్వాత జీతాలు కూడా అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చిన తర్వాత టీచర్లకు ఇచ్చారనే అపప్రాధ ఒకటి గత ప్రభుత్వ హయాంలో. అవును, ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం మారడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అందరికీ తెలిసింది. మరి ప్రభుత్వం మారిన తర్వాత మరి కీలకమైన శాఖని నారా లోకేష్ గారు చేపట్టారు. ఆయన వచ్చిన తర్వాత మీ సమస్యల పరిష్కారం కానీ, లేదా పాత పద్ధతుల్ని పక్కన పెట్టే విషయాలుగా ఎక్కడైనా చొరవ చూపినట్లు, లేదా అదే పద్ధతి కొనసాగుతున్నట్లు, ఈ విషయాల మీద అసలు మీ స్థూలంగా మీ యొక్క విశ్లేషణ? సార్, గత 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది సరే, మాకు ఆర్థికపరమైనటువంటి నష్టాలు చేశారు.
అలాగే మా ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టారు, మా పరువుని బజారుకి ఇచ్చారు, రకరకాలైనటువంటి మాటలతోటి మమ్మల్ని వేధించారు. కొంతమంది ప్రత్యేకమైన అధికారులు నియమించి మమ్మల్ని వేటాడే విధంగా చేశారు. చాలా బాధపడ్డాం. అలాగే రాజకీయ నాయకులు కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం జరిగింది. మీకు అవసరమైనటువంటి సందర్భంలో, మీకు పనులు కావాల్సినటువంటి సందర్భంలో కాళ్ళు పట్టుకొని చేయించుకోవాలనేటువంటి పెద్ద మనుషులు కూడా మాట్లాడిన మాటలు మీరు విన్నారు. అయితే ఆ విధమైనటువంటి మాటలు ఈరోజు చాలా తగ్గినాయిలే, కానీ అధికారుల వేధింపులు అలాగే కొనసాగుతున్నాయి. అలాగే పని ఒత్తిడి అలాగే కొనసాగుతూ ఉంది. అలాగే బోధనేతర పనులు ఏవైతే ఉన్నాయో, మేము ఏవైతే మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామో బోధనేతర పనులతోటి మాకు సరిపోతూ ఉందండి. మాకు పాఠాలు చెప్పడానికి సమయం ఇవ్వండి, మా పిల్లలకి మేము పాఠాలు చెప్పుకునివ్వండి అని చెప్పేసి అంటున్నామో, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇచ్చేటటువంటి సమయానికి అలాగే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నటువంటి సిలబస్కి పొంతన లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సిలబస్ వాళ్ళు చెప్పిందే చేస్తున్నాం, టైం టేబుల్ వాళ్ళు చెప్పిందే ఫాలో అవుతున్నాం. వాళ్ళు ఏం చెబితే అది, అంటే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా మాకు రాష్ట్ర స్థాయి ఆఫీసు నుంచే వస్తున్నప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి రిజల్ట్ సరిగా లేకపోతే టీచర్ సరిగా పనిచేయలేదు అనేటటువంటి మాట మాట్లాడడం తప్పుడు మాట అని నేను ఆరోపిస్తూ ఉన్నాను. నువ్వు చెప్పిందే నేను చేస్తూ ఉన్నాను, చెప్పినప్పుడు వైఫల్యం వచ్చినప్పుడు టీచర్ ఎలా బాధ్యత వహిస్తాడు? నువ్వు చిక్కీలు పెట్టమంటే చిక్కీలు పెట్టాను, గుడ్డును చూడమంటే గుడ్డును చూశాను, ఎండిఎం చేయమంటే ఎండిఎం చేశాను, చిమ్మించానంటే చిమ్మించాను, తర్వాత మెగా పేరెంట్ టీచర్స్ డే చేయండి అంటే అది చేశాను, అన్నీ చేశాను కదా. ఇవన్నీ చేసినప్పుడు వైఫల్యం నాది ఒక్కడిదే ఎందుకు అవుతుంది? నువ్వు నువ్వు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లు, నువ్వు ఇచ్చినటువంటి పుస్తకాలతోటి నేను పాఠాలు చెప్పేటప్పుడు అందులో మార్కులు రాకపోవడం, మరి అది డిజైన్ చేసినటువంటి అధికారులు కావచ్చు, అది డిజైన్ చేసిన పై స్థాయి వ్యక్తులు కావచ్చు, వాళ్ళ బాధ్యత 90%, మాది 10% ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు టీచర్లు మీరు అన్నట్టుగా 99% బాగానే పనిచేస్తున్నారు, బాగా చదువులు చెప్తున్నారు అని అంటున్నారు. ప్రభుత్వ విద్యారంగంలో ఉన్న టీచర్లు 99% బాగా పనిచేస్తే ఎందుకు ఎక్కువ మంది పిల్లలు కార్పొరేట్ పాఠశాలల వైపు క్యూ కడుతున్నారు? మంచి ప్రశ్న అండి. ఒకసారి మనం ఇదే గుంటూరు నగరంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థకు ఒకదాన్ని మనం విజిట్ చేద్దాం. అలాగే ఇదే గుంటూరు నగరంలో ఉన్నటువంటి అత్యంత గొప్పగా నడపడుతున్నటువంటి ఒక ప్రభుత్వ పాఠశాలను కూడా మనం సందర్శిద్దాం. నేనేమంటానంటే, మానసిక వైకల్యం కలిగిన పిల్లలు, ఇంటి దగ్గర సరిగా ఆలన పాలన లేనటువంటి పిల్లలు, ఆర్థిక పరిస్థితి బాగోక ఎక్కడో వలసపోయేటటువంటి వారి పిల్లలు, చదువు లేనటువంటి కూలీ నాలీ చేసుకునేటువంటి వ్యక్తుల యొక్క పిల్లలు, వీళ్ళందరూ మన దగ్గరకు వస్తూ ఉన్నారు. వీళ్ళందరితోటి ఆఫీసర్ల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు, కోటాను కోట్ల రూపాయలు సంపాదించేటువంటి వాళ్ళ పిల్లలు, ఏసీలో కూర్చొని చదువుకునేటువంటి పిల్లలు, ఏం కావాలన్నా చిటికేస్తే వచ్చేటువంటి పిల్లలతోటి మానసిక దౌర్బల్యం కలిగి మా స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలతోటి పోలుస్తారా మీరు? ఎలా పోలుస్తారు? అలాగే మాకు అన్ని అధికారాలు ఏమైనా ఇచ్చారా? మా హెచ్ఎంకి బాబు నీ ప్రవర్తన సరిగా లేదు, మార్చుకోమని చెప్పేటువంటి అధికారం మీరు ఇచ్చారా? రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి దాని ప్రకారంగా మేము ఒక మాట అనడానికి లేదు, అతని మీద ఒక యాక్షన్ తీసుకోవడానికి లేదు. విద్యార్థి నువ్వు ఎందుకు రాలేదు అని పాఠశాలకు ప్రశ్నించడానికి లేదు. ప్రైవేటు పాఠశాలలో కూడా అలాగే, కార్పొరేట్ పాఠశాలలో కూడా అలాగే చేస్తున్నారా? రాకపోతే 2 రోజులు విద్యార్థి రాకపోతే, లేదా అతని ప్రవర్తన బాగలేకపోతే సాయంత్రానికి అతనికి ఇంటికి పంపించేటటువంటి అవకాశం లేదా కార్పొరేట్ పాఠశాలలో? ఆ విధమైనటువంటి అధికారం మాకుందా? తల్లిదండ్రులు వచ్చి తమ నోటికి వచ్చినట్లు మాట్లాడేటువంటి తల్లిదండ్రులను కూడా మేమేం అనలేక గమనుండాల్సి వస్తుంది. పిచ్చి పిచ్చి క్రాపులు వేయించుకొని వచ్చేటువంటి పిల్లల్ని మేమేం మాట్లాడకుండా గమనుండాల్సి వస్తుంది కదా. మరి రకరకాలైనటువంటి వింత వింత వేషధారంతో బట్టలు వేసుకునే పిల్లల్ని మేమేమన్నా అనడానికి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా కార్పొరేట్ పాఠశాలతోటి మీరు పోల్చడం అనేటటువంటిది మీ విఘ్నత. అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళ విఘ్నత. ఎందుకంటే మా దగ్గర చదువుతున్నటువంటి పాఠశాలలో పిల్లలు ఏంటి, వారి స్థితిగతులు ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు. నేను ఇంకో మాట్లాడదలుచుకున్నా ఈ సందర్భంగా, మీరు ఎటు మాట్లాడారు కాబట్టి. తల్లికి వందనం అనేటటువంటి పథకం ద్వారా 15,000 రూపాయలు మీరు తల్లుల అకౌంట్లో వేస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఇస్తున్నాను. నేనేమంటానంటే, కరెక్ట్గా అడ్మిషన్లు జరిగేటువంటి సమయంలో 15,000 రూపాయలు వాళ్ళ చేతికి ఇచ్చి మన ఆఫీసర్లే, మన విద్యాశాఖకు సంబంధించినటువంటి ఆఫీసర్లు, మన రాజకీయ నాయకులు
ప్రభుత్వ పాఠశాలలు మారాలి 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 అంటుంటే ఏం మారాలి అంటే అది బాగలేవని మీరే ప్రచారం చేసి ఈ 15,000 రూపాయలు వాళ్ళకు ఆలంబనగా ఇచ్చి ప్రైవేట్ పాఠశాలలో చేరడానికి కారణం అవుతా ఉన్నట్లు మేము భావించొద్దా? అది నిజం కాదా? అలాగే ఏ అధికారైనా మా పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చి అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి అధికారులు ఎవరైనా ఎప్పుడైనా ప్రైవేటు పాఠశాలలకు గడప దొక్కినటువంటి మొఖాలేనా ఇవి? రాణిస్తారా గేటు దాటి బయటికి? ఒక చిన్న పిల్లవాడు చనిపోతే ఒక కళాశాలలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ స్పాట్కి వెళ్ళడం కోసం, ప్రదేశానికి వెళ్ళడం కోసం, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం వెళితే గంట పాటు డిఈఓని బయట నిలబెట్టి లోపలికి రానికుండా బయటికి పంపించేసినటువంటి సందర్భాలు మన రాష్ట్రంలో కోకొల్లలు. ఎందుకు జరుగుతున్నాయి ఇవంటే ఆ కార్పొరేట్ పాఠశాలను నడిపించే వ్యవస్థ రాజకీయ నాయకులతోటి పెనవేసుకుపోవడంతో వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. ఏ రోజు పాఠాలు చెప్పాలి, ఏ రోజు స్టడీ అవర్స్ పెట్టాలి, ఏ టాపిక్ చదివించాలి, ఎంత చదివించాలి, ఎప్పుడు పరీక్ష పెట్టాలి, నువ్వు స్పూన్ ఫీడింగ్ లాగా మొత్తం కూడా మాకు రాష్ట్ర శాఖ నుంచి వచ్చేటప్పుడు మేము వైఫల్యమయ్యాము అనేటటువంటి మాట మాట్లాడితే కబడదా. నువ్వు చెప్పినట్లుగానే తిండి పెట్టించాము, నువ్వు చెప్పినట్లుగానే స్కూల్ మొత్తం క్లీన్ చేయించాము, నువ్వు చెప్పినట్లుగానే ప్రతి దినోత్సవాన్ని జరిపాము, నువ్వు చెప్పినట్టు టెక్స్ట్ బుక్, నువ్వు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ని చదివిస్తున్నాం, మేము వేరే మెటీరియల్ కూడా ఏది సొంతగా తీసుకురావడానికి అవకాశం లేదే మా పాఠశాలలో. ఒక్కసారి కార్పొరేట్ స్కూల్కి వెళ్ళి చూడండి. చదువుకు అత్యంత విలువనిచ్చేటటువంటి తల్లిదండ్రులు అత్యంత డబ్బు ఖర్చు చేస్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళకు ఉండేటువంటి విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూర్చొని పెట్టి చదివించుకుంటున్నారు, ఇంకోటి చేస్తున్నారు. మాకు ఆ పరిస్థితి కూడా లేదు కదా ఇక్కడ. మా పిల్లల్ని ఎందుకని ఎంతసేపు ఉంచుతున్నారని మేము తల్లిదండ్రులు అడిగినా కానీ మనమే మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాలని ఎవరైతే పోలుస్తూ ఉన్నారో అధికారులు, మీరు ఎప్పుడైనా ప్రైవేటు పాఠశాలని కార్పొరేట్ పాఠశాలని గడప దిక్కు చూడండి. మీరు ఇచ్చేటటువంటి ప్రతి జీవోలో కూడా అన్ని పాఠశాలలు ఫాలో కావాలి మా ఇన్స్ట్రక్షన్స్. ఎవడన్నా ఫాలో అవుతున్నాడా? నీ అధికారం కేవలం, నీ పెత్తనం కేవలం ప్రభుత్వం పాఠశాల యాజమాన్యం కింద పనిచేసే పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల మీద నీ ప్రతాపం చూపించడమే కానీ చేసిన దానికి చేయని దానికి ఎక్కడా కూడా చెల్లడం లేదు. అటువంటప్పుడు నువ్వు మొత్తాన్ని సమదృష్టితో చూడలేనప్పుడు సందర్భంలో, నువ్వు సమదృష్టితోటి అన్నింటినీ మెయింటైన్ చేయలేనటువంటి సందర్భంలో నువ్వు కేవలం ఈ రిజల్ట్ మార్కుల విషయం వచ్చేటప్పటికి రెండు పాఠశాలను కంపేర్ చేసి చూడటం అనేటువంటిది నీ హ్రస్వ దృష్టి పార్శ్వ దృష్టికి నిదర్శనం అనేటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు తాజాగా ఈ టెట్ రాయాలనే నిబంధన ఒకటి తీసుకొచ్చాడు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ అది. దాని మీద అసలు ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారు? దాని మీద మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కోర్టులో మరి వాళ్ళు కూడా మరి పార్టిసిపేట్ చేస్తున్నారు. అసలు ఆ ప్రక్రియ మొదలైంది సార్. టెట్ అనేటటువంటిది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరడానికి అతనికి అర్హత ఉన్నదా లేదా నిర్ధారించేటువంటి పరీక్ష. మేము సర్వీస్లో జాయిన్ అయిన నాటికి ఆ టెట్ అనేటటువంటి మాట అసలు మాకు తెలియదు, అది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మీరు అన్నటువంటి సుప్రీంకోర్టు నిర్దేశితమే కరెక్టే. కోర్టులకు కావచ్చు, చట్టానికి కావచ్చు, ఏం కావాలంటే దానికి కళ్ళు ఉండవు. కేవలం సాక్ష్యాలు ఆధారాల మీద ఆధారపడి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి వాళ్ళు చెప్పేటటువంటి తీర్పులు ఉంటాయి, లేకుంటే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. మీ కళ్ళు ఏమైనాయి? మీకు తెలీదా? మీకు బుద్ధి పనిచేయడం లేదా? చేరే నాటికి లేనటువంటి టెట్ని ఇప్పుడు రాయమంటున్నారు. ఓకే, మేము దానికి కూడా సిద్ధమే. అంటే టెట్కు భయపడుతున్నాం అనేటువంటి విషయం కాదు ఇక్కడ. ఏ ఉపాధ్యాయుడు టెట్ పరీక్ష రాయడానికి భయపడడం లేదు. కానీ తీసుకునేటటువంటి నిర్ణయాల్లో హేతుబద్ధత లేకపోతే ఖచ్చితంగా దాన్ని మేము వ్యతిరేకిస్తాం. దానికోసం వ్యతిరేకిస్తున్నాం తప్ప ఈరోజు టెట్ రాస్తే నేనేదో ఫెయిల్ అయిపోతాను, ఉద్యోగం ఏదో పోయిద్దని చెప్పేసి మేమేం బాధపడడం లేదు, భయపడడం లేదు. ఇకపోతే ఈ టెట్ అనేటటువంటిది టీచర్ ఎలిజిబిలిటీ అంటారు. ఆల్రెడీ టీచర్గా సెలెక్ట్ అయ్యి ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలిజిబిలిటీ సాధించాలన్నా? ఇది ఎలా ఉందంటే, పెళ్ళైపోయి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా నువ్వు మరి నీకు ఆ సామర్థ్యం సరిగా ఉందా లేదా నువ్వు నిరూపించుకోమన్నట్టుగా ఉంది ఈ విధానం. ఏమిటి అసలు ఇది? దీన్ని అర్థం చేసుకొని దీని మీద ఉపాధ్యాయ వర్గానికి, ఇంత కష్టపడుతున్నటువంటి వర్గానికి అండగా నిలవాల్సినటువంటి అధికారులు కూడా అనవసరమైనటువంటి స్టేట్మెంట్లు, టెట్ పాస్ కావాల్సిందే అంటాడు ఒక ఆయన. అనేకమైనటువంటి రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించి మేము అమలుపరచమన్నాయి కదా. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి వాటి కోసం
వాటిని మీరు దక్కించుకోవడం కోసం వాళ్ళ 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 మన్నన పొందడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా 1,60,000 1,70,000 మంది ఉపాధ్యాయులు గొంతు మీద మీరు కట్టిపెట్టి నృత్యం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారా? ఇప్పుడు ఏదో ఇంతకు ముందు చెప్పుకున్నాం మనం, జగన్ మమ్మల్ని అన్యాయం చేశాడు, లేకుంటే ఆ ప్రభుత్వం మనం అన్యాయం చేసిందని. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిలో మమ్మల్ని డైరెక్ట్గా ఏ విధంగా విమర్శించడం లేదులే కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవాలి. అక్కడ ఒక అధికారి ఉండేవాడు ఇంతకు ముందు ప్రభుత్వంలో, ఇప్పుడు ఇంకొక అధికారి వచ్చాడు. అదే సీసా మొత్తం సీసా అయితే మారిందిలే కానీ మొత్తం కూడా అందులో ఉండేటువంటి ద్రావకం మాత్రం అదే విధంగా ఉందన్నట్లుగా మా పరిస్థితి తయారైంది. ఎవరికి చెప్పుకోవాలా, చెప్పుకోవడానికి వినేవాడు కూడా ఎవరు లేరు అన్నట్లుగా పరిస్థితి రాష్ట్రంలో కనపడుతుంది. ఎందుకంటే అధికారులు ప్రభుత్వ పెద్దలకు చాలా దగ్గరగా ఉంటారు. ఆ చెప్పేటటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలో వీళ్ళు సరిగా పనిచేయడంలో మేమేదో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారనే మాటను వాళ్ళు ఎక్కించడం జరుగుతుంది. తెలుసుకునేటటువంటి అలవాటు, తెలుసుకునేటటువంటి సామర్థ్యము పాలకులకు ఉండాలి. నేను ఛాలెంజ్గా తీసుకొని విద్యా వ్యవస్థను తీసుకున్నానని చెప్పేటటువంటి లోకేష్ గారు గ్రౌండ్ లెవెల్ రియాలిటీని గ్రహించాలి. మీరు ఒత్తిడి చేస్తేనో, అవమానపరిస్తేనో, లేకుంటే కక్ష సాధింపు చర్యలు చేస్తేనో ఉపాధ్యాయులు చక్కగా పనిచేస్తారో లేకుంటే 100 మార్కులు తీసుకొస్తారని అనుకోవడం మీ అపోహ. ఉన్న పరిస్థితులు ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారు? నేను ఇంకొక ప్రశ్న వేస్తాను. ఇన్ని పథకాలు చేస్తున్నారు కదా, పిల్లవాడు స్కూల్కి రెగ్యులర్గా ఆబ్సెంట్ కాకుండా వచ్చేటటువంటి పథకం ఏదైనా ప్రవేశపెట్టారు ఎప్పటిదాకా మన రాష్ట్రంలో? మాకున్న మేజర్ సమస్య అదే. ఒక పిల్లవాడు స్కూల్కి ఒక రోజు వస్తే అయ్యా నువ్వు నోట్స్ రాయమంటే 2వ రోజు రాడు, పరీక్ష రాయమంటే 2వ రోజు రాడు. వాడికి భయం లేదు. ఎందుకంటే పల్లెటూరులో ఉండేటటువంటి తల్లిదండ్రులు వాళ్ళకు కూడా ఆ విద్య మీద అంత అవగాహన లేక, లేకుంటే వాళ్ళు ఆ పిల్లలు చెప్పేటటువంటి తీరిక లేక వాళ్ళ కడుపు చేత పట్టుకుని వాళ్ళు ఎక్కడికో వెళుతూ చేసేటువంటి సందర్భంలో వాళ్ళని పాఠశాలకు రప్పించి మాకు అండగా నిలవాల్సినటువంటి అధికారులు పెద్దలు వాడు రాకపోతే నీదే బాధ్యత అంటే అర్థం ఏంటంటే దానికి? వాడు రాకపోతే, పిల్లవాడు రాకపోతే నాదే బాధ్యత. కరెక్టే, నేను వెళ్తాను, ఇంటికి వెళ్తాను. వెళ్ళడంలో మేము ఏ విధంగానూ సిగ్గుపడడం లేదు. మా పిల్లలు ఏ విధంగా మేము చూసుకుంటామో మా పాఠశాలలో చదివేటటువంటి 1వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి పిల్లల వరకు ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మా పిల్లలే అనే భావంతో మేము పనిచేస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, వాళ్ళని బతిలాడుకోవడానికి, వాళ్ళని పిలిపించుకోవడానికి, వాళ్ళని ఆడించడానికి, లాలించడానికి, పాలించడానికి మాకేమీ అభ్యంతరం లేదు. పద్ధతి మార్చుకోండి అధికారులు, పద్ధతి మార్చుకోండి రాజకీయ నాయకులు. ఒకరి మీద ఒకరికి పితూరులు చెప్పినట్లుగా మా మీదకి సమాజాన్ని ఎగదోసేటటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడినట్టయితే ఖచ్చితంగా గతంలో పాలకులు ఏ విధంగా అయితే కంగు తిన్నారో, మా తాలూకు ఏ విధంగా అయితే మరి టేస్ట్ రుచి చూశారో దానికి భిన్నంగా ఏమి ఉండబోదు. మీరు పెంచేటటువంటి డోస్కు ఇట్నుంచి వచ్చేటటువంటి రెస్పాన్స్ కూడా అదే లెవెల్లో ఉంటుందనేటువంటి ఉద్దేశాన్ని మీరు గమనించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇదండి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయుల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయో రాజీ పఠాన్ గారు చక్కగా వివరించారు. చర్యకి ప్రతిచర్య ఉంటుంది. అధికారులు పక్కదారి పట్టిస్తున్నాను. గత జగన్మోహన్ రెడ్డి ఎంత వేధించారో అంతకంటే ఎక్కువగా ఇప్పుడున్న అధికారులు, అంటే ప్రజాప్రతినిధులను అంటలేదు, అధికారులు వేధిస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మరి విద్యా వ్యవస్థని మరి ట్యాకిల్ చేసే విధానంలో మార్పు రావాలనేది వారి యొక్క భావనలాగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.